ఓకే రైట్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది చూద్దాం ఈరోజుకి హెడ్లైన్స్. ఇక ఏప్రిల్ నెలలో కలుషితాహారం అస్వస్థతకు గురై నిర్మల్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న విద్యార్థులు. సూర్యాపేట జిల్లా దోహపాడ్ గురుకులలో ఇటీవల కుమార్తె మృతి చెందడంతో దోదిస్తున్న సరస్వతి తల్లిదండ్రులు. గత తప్పిన గురుకులం, ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, బలప్రాణం. 8 నెలల్లో అంతా అస్థివ్యాసం. డెంగ్యూతో విద్యార్థి మృతి. గండాయిపేట ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఘటన. రెసిడెన్షియల్ స్కూల్ వరుసగా ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు, కలుషిత ఆహారంతో దవాఖాన పాలు. రాష్ట్రంలో 30 పైగా పాము కాటు కేసులు. సస్పెన్స్లతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు. దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం. పని ఒత్తిడితో ఉపాధ్యాయులకు పర్యవేక్షణ కరువు. విద్య సుకుమాలు రాలుతున్న పట్టని సర్కార్. ఎత్తివేసే కుట్రతోనే నిర్లక్ష్యం అంటున్న విపక్షాలు. ఇది నిన్న మొన్నటి దాకా దేశానికి తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో భయంతో వణికిపోతున్నాయి. ఓవైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు విద్యార్థులు ఆత్మహత్యల వరుస ఘటనల్లో బెంబేలెత్తుతున్నాయి. పాము కాట్లు, ఎలుక కాట్లు, కలుషిత ఆహారం, పిల్లల దవాఖానా, పాలు కావడం పరిస్థితి విషమించి పిట్టలా రాలిపోవడం, అనుమానాస్పద మరణాలు చోటు చేసుకోవడం, బలస్పనాలు పాల్పడడం ఇటీవల కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్నట్టు ఒక వార్త అనేది. గురుకుల స్కూళ్ళలో జాగ్రత్త అనేది వహించాలి. దీనికి గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉంటేనే రేషన్ కార్డు. పట్టణ ప్రాంతాల్లో జారీకి లెక్క ఇది. పల్లెల్లో భూమి కూడా పరిగణలోని 2 ఉంటే 1 వదులుకోవాల్సిందే. కొత్త కార్డు జారీకి విధి విధానాలు శిక్షణ కమిటీ సిఫార్సు పరిశీలన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్ కొత్త రేషన్ కార్డు జారీ సిద్ధమన్న ప్రభుత్వం ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు జారీకి 2 లక్షల వార్షిక ఆదాయం పరిమితి విధించాలని నిర్ణయించింది. దీనిపై ఏర్పాటు మంత్రివర్గం ఉపసంఘం తెలిపింది. గ్రామీణ ప్రాంతంలో వార్షిక ఆదాయం 1.5 లక్షలు లేదా 3.5 ఎకరాల మాగాణి లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారికి అర్హులుగా గుర్తించాలని అధికారులు సూచించింది. పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం సచివాలయంలో పౌర సరఫరా శాఖ కార్యదర్శి డిఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి జొంగ్దా తదితరులతో భేటీ అయ్యి ఈ సందర్భంగా రేషన్ కార్డు జారీపై సుదీర్ఘ చర్చించింది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారందరికీ రేషన్ కార్డు అందేలా లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది. రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు తీసుకున్నట్లు కూడా ప్రకటించడం అనేది జరిగింది. ఒక కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక సమగ్ర కులగణన స్థానిక సంస్థల బీసీలు 42% రిజర్వేషన్ సాధన కోసం శనివారం హైదరాబాద్లో ఇందిరా పార్కు వద్ద బీసీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవీంద్ర, నేతల రాజారాం యాదవ్ తదితరులు నిమ్మరసమిచ్చి దీక్షను విరింపజేస్తున్నట్లు ఆర్ కృష్ణ చిత్రంలో ధాన్యం వినయ భాస్కర్, జస్టిస్ చంద్రకుమార్, జాజుల శ్రీనివాస్ గౌడ్, జూలేరి గౌరీశంకర్ ఉన్నట్లు ఇక్కడ ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఇక శృంగిశాలపై విచారణకు వెనుకడుగు ఎందుకు? ప్రమాదానికి బాధ్యులెవరు? కప్పిపుచ్చకున్న ఎవరు? కాంట్రాక్ట్ సంస్థలు బ్లాక్ లిస్టులో పెట్టకుండా ఆపుతున్నది ఎవరు? రాహుల్ గాంధీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తాజా అప్పు 3,000 కోట్లు. మంగళవారమే 3,000 కోట్ల రుణం. వారం రోజులు 6,000 కోట్ల అప్పు. గడిచిన 9 నెలల్లో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన అప్పు 35,118 కోట్లు అన్నట్టు ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ
రిజర్వ్ బ్యాంక్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మరో 3,000 కోట్ల అప్పు తీసుకొనుంది. ఈ నెల 6వ తేదీన 3,000 కోట్లు రుణం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి ఈ నెల 13న మళ్ళీ 3,000 కోట్లు అప్పు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. 1,000 కోట్లు విలువైన 3 బాండ్లను ఆర్బీఐ వద్ద వేలాకి పెట్టింది. 3,000 కోట్లు విలువైన బాండ్లు వేర్వేరుగా 11 ఏళ్ళు, 14 ఏళ్ళు, 21 సంవత్సరాల కాలానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి జారీ చేస్తున్నట్టు ఇదొక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక గ్రామాల్లో కుక్కలు, గురుకులలో ఎలుకలు, రైతు భరోసా లేదు, తులం బంగారం ఎస్తలేదు, పింఛన్లు పెంపు దేవుడు ఎరుగు, ఉన్నది రాకపోయే నిర్వహణ లేక చిత్త కుప్పలుగా మారిన గ్రామాలు, డీజిల్కు పైసలు లేవు, సఫాయికు జీతాలు లేవు, పడికేస్తున్న పల్లెలు, అభివృద్ధిస్తున్న విశ్వజ్వరాలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టున లేదు. కేసీఆర్ పాలనలో ఈ పరిస్థితి ఉండేదా? మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ చూస్తున్నాం. విద్యార్థి మరణాలు సర్కారు హత్యాలే, గురుకుల పిల్లలు చనిపోతున్నా స్పందించిన కాంగ్రెస్ సర్కార్, రెసిడెన్షియల్ స్కూల్ మూసివేతకు కుట్ర, కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్లే సర్కారు దవాఖానలో తగ్గిన ప్రసవాలు అన్నట్టు ఒక వార్త. ఇక్కడ ఎమ్మెల్యేలు కె సంజయ్, కౌశిక్ రెడ్డి అన్నట్టు ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. నమస్తే తెలంగాణకు సంబంధించిన హెడ్లైన్స్. ఇక స్థానికత పాపం సర్కారుదే. తెలంగాణలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా తీరని నష్టం. 8 నెలలు పట్టించుకోకుండా సర్కారు సోద్యం. చివరి క్షణాల్లో అడ్డగోల నిబంధనలు, జీవో 33 జారీ. విద్యార్థుల జీవితాలలో చెలగాట, విమర్శల పాలు. ముందుగానే స్థానికతను నిర్ధారించిన ఏపీ సర్కార్ అన్నట్టు ఒక వార్తని చూస్తాం. మెడికల్ సీట్ల ఉమ్మడి కోటా జోన్ 2న ముగిస్తుందని తెలిపిన రేవంత్ సర్కార్ తగిన చర్యలు తీసుకోలేదు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అలర్ట్ చేస్తూ లేఖ రాసిన సర్కారు స్పందించలేదు. పొరుగు రాష్ట్రం ఏపీ స్థానికతను నిర్దేశిస్తూ జీవో తెచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. తీరా అడ్మిషన్లు ముందుకు రాగానే అప్పుడు పేర్కొంది. ఇప్పటికప్పుడు ఆగమేఘాలపై ఉత్తర్వులు తెచ్చింది. స్థానికత నిర్ధారించే నిబంధనలను మార్పు చేస్తూ తెచ్చిన జీవో 33తో విద్యార్థులు హతాశయులయ్యారన్నట్టు ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. నమస్తే తెలంగాణలో. ఇక 1 కోటి ఎకరాలకు భరోసా కోత. బడ్జెట్పై రైతు భరోసా 15,000 కోట్లు కేటాయింపు. ఎకరానికి 15,000 ఇస్తే సీజన్కి ఇచ్చేది 1 కోటి ఎకరాలు. కేసీఆర్ హయాంలో సీజన్కు 1.53 కోట్లు ఎకరాలు. తాజా బడ్జెట్ ప్రతి సీజన్లో 50 లక్షల ఎకరాలు కోత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక యువత రైతు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులు తీర్చలేక మహబూబ్నగర్ జిల్లాలో అన్నదాత బలపడడం. పంట దిగుబడి రాక చేసిన అప్పులు తీర్చలేక మార్గం లేక యువ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని చోటు చేసుకుంది. శనివారం పోలీసులు కథనం ప్రకారం ఇనువర్తి మండలం కొయ్యాతాండాకు చెందిన బాణోత్తు రమేష్ 36 తనకున్న ఎకరం భూమితో పాటు 10 ఎకరాలు కౌలు తీసుకొని 3 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. పత్తి, మిర్చి, వరి పండిస్తున్నారు. ఈ 3 ఏళ్లలో సుమారు 15 లక్షల వరకు అప్పు తెచ్చి పంట పెట్టి బడిగా పెట్టాడు. పంట దిగుబడి సరిగా లేక అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కాంగ్రెస్లో రాజ్యసభ రగడ. తెరపైకి అభిషేక్ సింఘి పేరు. సీనియర్లు సీఎం రేవంత్ చెక్. రగిలిపోతున్న అశోహాసులు. అందేశ్రీ ఆఫర్ ఏమైనట్టు, సంఘితో లాభం ఎవరికి అన్నట్టు ఒక ఈ అప్డేట్ అనేది చూస్తున్నాము. రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఉప ఎలక్షన్స్, దానికి సంబంధించి ఒక అప్డేట్. ఇక కొత్త 6 రైల్వే లైన్లు. పాండురంగపురం మల్కాజ్గిరి మధ్య అంతరాష్ట్ర లైన్. డోర్నాకల్ గద్వాల్ మధ్య 296 కిలోమీటర్ల మార్గం. డోర్నాకల్ మిర్యాలగూడ మధ్య 105 కిలోమీటర్ల రైల్వే లైన్. కాచిగూడ, జగ్గయ్యపేట, రామగుండం, మణుగూరు మధ్య కొత్త మార్గాలను రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ప్రాజెక్టుల అంచనా వ్యయం 26,000 కోట్లు త్వరలో ప్రారంభం కానున్న నిర్మాణ పనులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఉక్కు ఫ్యాక్టరీపై ఒత్తిడి తేవాలి. బయారం బీజేపీ ఎంపీలు స్పందించాలి. మల్కన్గిరి రైల్వేలో ఐరన్ ఓవర్ తరలింపు సులభం. రైల్వే లైన్లను అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నట్టు వినోద్ ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ ఈరోజుకి. థ్యాంక్ యూ.